ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. కూటమి 17 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో దూసుకుపోతోంది. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మరోవైపు విశాఖకు భారీ ఐటీ సంస్థలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం పరిశ్రమల ఏర్పాటు చేస్తోంది. అయితే ఏ చిన్న లోపం వెలుగు చూసినా దానిని హైలైట్ చేస్తోంది వైసీపీ. ప్రజా పోరాటాలకు దూరంగా అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రజలకు ఇట్టే నిజాలు తెలిసిపోతున్నాయి. ఇటువంటి సమయంలో స్ట్రాటజీలు మారాలి. కానీ వైసీపీ పాత చింతకాయ వాసన కొడుతోంది. ఒకసారి అరెస్టుల తీరు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. ధర్మాన జోలికి వెళ్లారా? బొత్సాపై కేసులు నమోదు చేశారా? ఒక్కసారి కేసులు నమోదు, అరెస్టులు జరుగుతున్న నేతల ట్రాక్ రికార్డ్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మాజీ మంత్రి జోగి రమేష్ పై తాజాగా అరెస్ట్ అయ్యారు. కల్తీ మద్యం కేసులో ఆయన అరెస్ట్ చేశారు. వాస్తవానికి జోగిపై నమోదైన చాలా కేసులున్నాయి. అరెస్టు చేసేందుకు అవసరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్రలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ఇంటిపై దాడికి ప్రయత్నించిన జోగిపై అప్పట్లో అది సంచలనమైన టీడీపీ శ్రేణులు రక్తం మరిగినా అధికార మదంతో నాడు జోగి ఆ ప్రయత్నం చేశారు. దానికి ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన వెంటనే జోగి రమేష్ ను అరెస్ట్ చేయాలి. ఆ ఛాన్స్ వచ్చింది కూడా. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. అయితే ప్రభుత్వం ఇదే ఉదాసీనతతో ఉంటుందని భావించిన జోగి రమేష్ కల్తీ మద్యంతో చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అలా ప్రయత్నం చేసే క్రమంలో ప్రధాన నిందితుడే తమను జోగి రమేషే ప్రోత్సహించారని బయటపెట్టారు. అంటే ఇప్పుడు అరెస్టు జరిగింది కొత్త కేసులో మాత్రమే. పాత కేసులను తిరగదోడను లేదు. కేవలం కొత్త కేసులో మాత్రమే జోగిని అరెస్ట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా అలానే జరిగింది. ఆయన దూకుడుతనం తెలియంది కాదు. పద్ధతి లేకుండా మాట్లాడేవారు. చంద్రబాబు వయసును కూడా లెక్క చేయకుండా నోటికి ఎంతొస్తే అంత అనేవారు. సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి గురించి నీచంగా మాట్లాడారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే వల్లభనేని వంశీమోహన్ జోలికి పోలేదు ప్రభుత్వం. కానీ తన పాత తప్పులు ఎక్కడా బయటపడతాయని కొత్త తప్పులు చేశారు వల్లభనేని వంశీ. ఏకంగా టీడీపీ కార్యాలయంలోనే పనిచేస్తున్న వ్యక్తిని బెదిరించారు.